నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర హక్కుల నేత బొజ్జ తారకం 8వ వర్ధంతి సంతాప సభలో దళిత నేతలందరూ బొజ్జ తారకం కి ఘన నివాళులర్పించారు. ఆర్బీఐ దక్షిణ భారత అధ్యక్షులు పి అంజయ్య రెండు తెలుగు రాష్ట్రాలలో అణగారిన కటిక గరీబు నిరుపేద ప్రజల పక్షాన నిబద్ధతతో నిలిచి తన జీవితం చివరి వరకు కూడా పౌర హక్కుల్ని కాపాడటంలో అనేక ఉద్యమాలు నడిపిన పోరాట యోధులు, కవి, రచయిత, ప్రముఖ న్యాయ కోవిదులు బొజ్జ తారకం 8వ వర్ధంతి స్థానిక ఎంఆర్ పల్లి ఆర్బీఐ కార్యాలయం నందు సోమవారం ఉదయం 11 గంటలకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు పి అంజయ్య ఆధ్వర్యంలో వివిధ సంఘాలు, సంస్థలు, పార్టీలకు చెందినటువంటి ముఖ్య నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. కరంచేడు, చండూరు, లక్ష్యంపేట బాధితులకు అండగా నిలిచి ఒకవైపు ప్రజా ఉద్యమాలు, మరోవైపు న్యాయ పోరాటం చేయటంతో యుద్ధాలు, ముద్దాయిలకు శిక్షలు వేయించడంలో కూడా ప్రధాన భూమిక పోషించారు. బొజ్జ తారకం రచయితగా రాసినటువంటి పోలీసులు అరెస్ట్ చేస్తే ఏమి చేయాలి, కులవర్గం, ఉద్యోగులకు హక్కులుంటాయా, నేల నాగలి, మూడెద్దులు పుస్తకాలు 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య, వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఏ సుబ్రహ్మణ్యం, ఎస్సీ ఎస్టీ టిటిడి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడికొండ ప్రసాదరావు, కవి, రచయిత గొడుగు చింత గోవిందయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిన్నం కాళయ్య, తిరుపతి పట్టణ నాయకులు డిఎంసి భాస్కర్, బీసీ కేశవులు, బొజ్జ తారకం కాలనీ అధ్యక్షులు, కార్యదర్శులు మేకల బాబు, ఎం నాగేంద్ర, రాజేష్, కిషోర్లు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బొజ్జ తారకం గారు గత 50 సంవత్సరాలుగా దళిత ఆదివాసీల కోసం, పేద బలహీన వర్గాల కోసం, వారి హక్కుల కోసం ఆయన చేయనటువంటి ఉద్యమం అంటూ లేదు. ఆయన ఒక పోరాట యోధుడిగా, రచయితగా, కవిగా, న్యాయ కోవిదుడిగా భారతదేశంలోనే అనేక యూనివర్సిటీల్లో, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఆయన అనేక యూనివర్సిటీల్లో కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి కుల వ్యవస్థను నిర్మూలించడానికి, అంతరాలను తొలగించడానికి అనేక ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు ఆయన 8వ వర్ధంతిని తిరుపతి నగరంలో మరి ఇంతమంది పెద్దల సమక్షంలో వారి ఆలోచనని స్మరించుకుంటున్నాం. అదేవిధంగా ఆయనకు బొజ్జ తారకం గారికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఒక విడదీయరానటువంటి బంధం ఉంది, ఉద్యమ బంధం. అది ఆ ఉద్యమ బంధంలో భాగంగా దాదాపు 12,500 ఎకరాలు ప్రభుత్వ భూమిని పేదలకు పంచడంలో కానివ్వండి, రాజకీయ ఉద్యమాలు నిర్మించడంలో కానివ్వండి, కార్యకర్తలను చైతన్యవంతులు చేసి తయారు చేయడంలో కానివ్వండి, అదేవిధంగా సామాజిక ఉద్యమాల్ని అటు చిత్తూరు కేంద్రంగా కానీ, తిరుపతి కేంద్రంగా జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా బొజ్జ తారకం గారు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి బొజ్జ తారకం గారి పోరాటాలకి, ఆయనకున్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అనుబంధంలో భాగంగా తిరుపతి నగరంలో మున్సిపాలిటీ పరిధిలో బొజ్జ తారకం గారి పేరుతో మరి ఒక కాలనీ కూడా వెలిసిందని, అక్కడ అందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదలందరూ కూడా పోరాటం చేసి ఒక ఆయన పేరును శిరస్థాయిగా నిలిపే విధంగా, శిరస్థాయిగా ఆయన స్మరించుకునే విధంగా బొజ్జ తారకం కాలనీని కూడా ఈ రోజు మన తిరుపతి నగరంలో మున్సిపాలిటీ 2వ డివిజన్ లో ఏర్పాటు చేయడం అంటే ఆయన ఈ చిత్తూరు జిల్లాకు ఆయనకున్నటువంటి బంధం ఏ పార్టీతో మనకందరూ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈవేళ భవిష్యత్తు తరాలకి మనం ఇట్లాంటి మహోన్నతమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళు, ఒక విలువలతో కూడుకున్న జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు, ఒక నిబద్ధతతో గడిపినటువంటి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళ స్ఫూర్తి ఈ సమాజానికి అవసరం. ఇప్పటికి కూడా దళిత ఆదివాసీల పైన జరిగేటువంటి దాడులు, అత్యాచార సంఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యమాలు వచ్చేటువంటి క్రమంలో బొజ్జ తారకం గారి లాంటి ఆలోచనని మనం అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ మరి ఈ రోజు వారికి మరి అందరి తరపున
జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ బొజ్జా తారకం గారు, జోహార్ బొజ్జా తారకం గారు, జోహార్ బొజ్జా తారకం గారు. లాలి బొజ్జా తారకం గారి ఆలోచన విధానం, లాలి బొజ్జా తారకం గారి ఆలోచన విధానం, లాలి బొజ్జా తారకం గారి ఆలోచన విధానం.